ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో ఒకళ్ళకి చెయ్యి వంకర తిరిగి ఉంటది. కానీ మామూలుగా పని చేసుకోగలుగుతారు. వాళ్ళు దివ్యాంగులే అవుతారు. వాళ్ళకి వేరే చోట షాప్‌లో ఉద్యోగం ఇవ్వరు. లేకపోతే వేరే కంపెనీలో ఉద్యోగం ఇవ్వరు. "నువ్వు మాకు కావాల్సిన పూర్తి పని చేయలేవయ్యా" అంటారు. అది అసలు కాలే లేనటువంటి వాళ్ళున్నారు. లేదా అసలు చెయ్యే లేనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళకి అసలు పని దొరకదు. పెన్షన్ ఇచ్చేటటువంటి సందర్భంలో తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి ఒక పెన్షను, ఎక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి ఒక పెన్షన్ అంటే 2 రకాలకి ఇవ్వాలి. ఒకటి అంగవైకల్యం ఉండి అస్సలు పని చేయలేనటువంటి వాళ్ళకి ఒక పెన్షన్ పెద్దది ఇవ్వడంలో తప్పు లేదు. అదే సమయంలో మిగతా అంగవైకల్యం అందరినీ ఒకటిగానే చూడాలి. అలా కాకుండా రీవెరిఫికేషను మేము చెప్పినట్టు 40% నీకు లేకపోతే నిన్ను పక్కన పెడతాం, నిన్ను తోసేస్తాం అనేటటువంటి ఓసారి అయిపోయింది. 5.5 లక్షల మంది దాకా చేశారు. 1,50,000 మందిని అనర్హుల్ని చేశారు. మళ్ళీ ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తారట. వాళ్ళందరినీ మళ్ళీ చెక్ చేస్తారట. డాక్టర్లు చెక్ చేస్తారు. డాక్టర్లకి అధికార కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఎదురు తిరిగారు కదా, మేము అధికార పార్టీకే ఓటేసాం అయినా కూడా మాకు దెబ్బతీశారని. ఇట్లాంటి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకేం చేయదలుచుకున్నారో తెలియదు. ఇప్పుడు నిజంగా చేయదలుచుకుంటే రేషన్ కార్డులు అనర్హులయ్యి ఉండి తీసుకుంటున్న వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. దమ్ముంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 10% మంది మాత్రమే ఈ రాష్ట్రంలో పేదలు. ఆ లెక్కను చూస్తే 50 లక్షల మంది ఉండాలి. కానీ 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయే, మరి ఎంతమంది తీసుకుంటున్నారు? దాంట్లో చేయగలరా? అక్కడ వాళ్ళకి ఏ వైకల్యం లేదు, అంతా ఉండి తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదో ఒక వైకల్యం ఉంది, కానీ వీళ్ళని తీసుకొని ఇవ్వద్దు అంటున్నాం. ఇది కరెక్టా? ఆలోచించుకోవాల్సింది.